गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రెసెంట్ వచ్చేసి అయితే మనం బడా గణేష్ దగ్గరకు వచ్చేసాం. అండ్ ఈ రోజు అప్డేట్ ఏముందో ఇంకా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఫెస్టివల్ వచ్చేసి అయితే ఇంకా 40 days మాత్రమే ఉంది మనకైతే. అండ్ డేట్ వచ్చేసి ఇవాళ 19th. అండ్ ఈ రోజు అప్డేట్ ఏముందంటే నిన్నైతే ఫుల్ వర్షం అయితే పడ్డది కదా. నిన్న ఈవినింగ్ అప్డేట్ లో మనం అయితే లైవ్ అయితే పెట్టినాం. అండ్ ఇప్పుడైతే మన వర్క్ అనేది చూసుకోవచ్చు. మనం మట్టి వర్క్ అనేది నేను స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా. అండ్ సంబంధించిన వర్క్ అనేది మనం ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. అండ్ మనకి ఎంత కావాలో అంత వర్క్ అనేది కంప్లీట్ గా చేస్తూనే ఉన్నారు. అండ్ ఇటు వచ్చేసి అయితే మన స్వామివారికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపంలో మనకైతే గడ్డికి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. చూడండి, కాళ్ళు అయితే రెడీ చేస్తారు. అండ్ మనకి షేప్ అనేది రెడీ చేసుకున్న తర్వాత అయితే కర్రలు అయితే ఫిట్ చేసుకుని అయితే చేస్తారు. అండ్ ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే డీటెయిల్ గా అయితే మంచి లాగ్ అయితే తీసాను. కంపల్సరీ అయితే మొత్తం సిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గర ఈ రోజు అప్డేట్ ఏముంది ఏంటంటే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నిన్న వచ్చేసి అయితే మనం మార్నింగ్ అప్డేట్ అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈవినింగ్ అప్డేట్ మనం అయితే లైవ్ అయితే పెట్టినాం. మంచి రెస్పాన్స్ ఇచ్చిన అయితే అందరికీ థ్యాంక్ యూ. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే నిన్న ఈవినింగ్ వర్క్ అనేది మనం వర్షం పడుతుంది కాబట్టి అప్డేట్ అనేది లైవ్ లో అయితే చెప్తాము. అండ్ నిన్న ఈవినింగ్ నుంచి మనకి నైట్ ఏం వర్క్ జరిగింది ఏంటనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను ట్రైన్ అయితే ఏం వర్క్ చేస్తున్నారు ఇంకతను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఫేసెస్ అయితే నిన్నైతే కంప్లీట్ అయినాయని చెప్పేసి అన్నాను చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఫేస్ కి సంబంధించిన తొండం వర్క్ అనేది నిన్నైతే వర్క్ చేస్తారు కదా. అండ్ ఈ రోజు అయితే చూసుకోవచ్చు మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఇక్కడైతే జూమ్ చేస్తున్నా కనిపిస్తుంది మీకైతే తొండం సంబంధించిన వర్క్ అనేది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ తొండం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మీకైతే చూపిస్తున్నా కదా ఈ ప్లేస్ లో మనకి ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు స్వామివారి చేతులవి మనకైతే కంప్లీట్ అయిపోయినాయి. ఏళ్ళు అయితే మనకైతే ఫిట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో ఒక అన్న అయితే నిలబడి అక్కడైతే వర్క్ చేస్తున్నారు. అండ్ అవైతే ఫిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాం. అండ్ మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు లడ్డు చేయి మనకి ఆయుధాలు చేవి అక్కడైతే వెల్డింగ్ వర్క్ ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ స్వామివారి చేతులు ఏళ్ళువి మనకైతే అక్కడైతే రైట్ సైడ్ లో పెట్టుకున్నారు కదా. దానికి సంబంధించిన వర్క్ మనకైతే జరుగుతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకు కర్రలు ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు అక్కడ చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ అప్డేట్ కొంచెం కిందకైతే కింద అయితే ప్రజెంట్ అయితే మనకైతే ఏం కనిపించట్లేదు. మనకైతే ఓన్లీ వర్క్ అనేది పైన అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే మనకైతే చూసుకోవచ్చు పైన అయితే మనకైతే పొద్దున్న అయితే మన స్నేక్స్ అనేది పైనకైతే గుంజుకున్నారు. దానికి సంబంధించిన వర్క్ అనేది పైన అయితే మనకైతే స్టార్ట్ చేసారు. అక్కడైతే చూసుకోవచ్చు అన్న వాళ్ళు దాదాపు ఒక 7-8 మెంబర్స్ అయితే ఉన్నారు అక్కడ. అది ఎగ్జాక్ట్లీ అనేది మనకు తీసుకొని సెట్ చేస్తున్నారు చూడండి. మొత్తం అయితే మన నావ పరువు అనేది ఎలా వస్తుందో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ సెంటర్ తీసుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ మొత్తం పై అయితే మొత్తం సెట్ చేస్తారు అన్నవాళ్ళు. అండ్ కంప్లీట్ గా మనం అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి ఎగ్జాక్ట్లీ అయితే ఇదే కనిపిస్తుంది. సో ఒకసారి వీలైతే కొంచెం దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు అయితే. అండ్ ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా అక్కడైతే అన్న వాళ్ళు అయితే గుంజుకుంటున్నారు చూడండి మొత్తం స్నేక్స్ అనేది. ఎగ్జాక్ట్లీ ఏంటంటే సెంటర్కి రావాలి కాబట్టి మనకి దానికి సంబంధించిన వర్క్ అనేది చూసుకొని లెవెలింగ్ చూసుకొని ఎగ్జాక్ట్లీ అయితే సెట్ చేస్తున్నారు మొత్తం అయితే కంప్లీట్గా. అండ్ ప్రజెంట్ అయితే మన వెల్లింగ్ అన్న వల్ల ఏదైతే పైన అయితే ఆ వర్క్ చేస్తున్నారు. అండ్ మనమైతే ఇప్పుడైతే కింద అయితే వర్క్ ఏం చేస్తారు ఏం కథను మీకైతే చూపిస్తాను. అలాగనే మనమైతే ముందరికైతే వెళ్దాం. అండ్ ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను మన డొనేషన్ కౌంటర్ దగ్గర అయితే మనకైతే
ఎవరైనా ఇచ్చే వాళ్ళు అయితే కంపల్సరీ అయితే ఇన్వెస్ట్మెంట్ కౌంటర్ దగ్గర అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ వచ్చేసి అయితే మనకి కింద వర్క్ అనేది ఇక్కడ అనేది ఫ్లవర్ అనేది మనకు బేస్ అనేది రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు రౌండ్గా. అండ్ ఈ బేస్ ఏడొస్తుంది అంటే వినాయకుని రైట్ సైడ్ మండపం ఉంది కదా, రైట్ సైడ్ మండపంలో అయితే వస్తుంది. అండ్ ఒకసారి మీకు అయితే చూపిస్తాను, ఇక్కడైతే చూద్దాం, పోస్టర్లో చూద్దాం మీకు ఎగ్జాక్ట్లీ అనేది దానికి ఎలా వస్తుంది ఇంకా మీకైతే ఇక్కడైతే చూపిస్తాను చూడండి. అండ్ పోస్టర్లో చూసుకోవచ్చు మనకి శ్రీ వాసవి కన్నా పరమేశ్వరి మనకి లక్ష్మీ దేవత ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు కింది బేస్ ఉంది కదా, ఈ బేస్ అనేది మనకి అన్న వాళ్ళు అయితే అక్కడైతే రెడీ చేస్తున్నారు చూడండి. అండ్ మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏది ఉందో బేస్ చూస్తున్నారు కదా, అండ్ దీనికి సంబంధించిన బేస్ అనేది మనకైతే ఇక్కడైతే అన్న వాళ్ళు రెడీ చేస్తున్నారు చూడండి. సేమ్ ఎలా ఉందో యాజ్ ఇస్ అలానే మనకైతే వస్తుంది కంపల్సరీ అయితే. ఎగ్జాక్ట్లీ అయితే ఫస్ట్ అయితే మన కింద బేస్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా అని మనకైతే వర్క్ అనేది జరుగుతుంది. అండ్ కంప్లీట్ అయితే ఇప్పుడైతే మన వినాయకునికి రైట్ సైడ్ మండపంలో అనేది మనకైతే ఇది జరుగుతుంది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనకి నిన్నైతే మట్టి వర్క్ జరిగింది కదా, స్టార్ట్ చేశారు కదా, అన్న వాళ్ళు ఎక్కడి వరకు వచ్చిందో ఇంకా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మనం ప్రజెంట్ చూద్దాం. అండ్ అన్న వాళ్ళు ఎంతవరకు వచ్చిందో మనం సరే చూద్దామా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు నిన్న వర్షం పడ్డది కాబట్టి మొత్తం అంతా బురద బురద ఉంది. అండ్ నిన్న ఈవినింగ్ అయితే చాలా ఇబ్బంది ఉండే, అన్న వాళ్ళకి అయితే చేయలేదు. అక్కడ సైడ్కి అక్కడ బేస్ ఉంది కదా, ఆ బేసిన్ అయితే వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే చూసుకున్నాం ఎంతవరకు వచ్చిందో ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే చూసుకోవచ్చు. నిన్న చేసిన వర్క్ అంటే అక్కడ పెట్టేసారు, దాని మీద మన కవర్ అనేది కప్పేసారు చూడండి. అండ్ ఇప్పుడు మార్నింగ్ నుంచి వెళ్ళి మనకి అనేది వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. మొత్తం మెయిన్ ఫస్ట్ మనకు లేయర్ వచ్చేసి ఇదే కావాలి కాబట్టి మెయిన్ అయితే ఇవి రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ కంప్లీట్గా మనకు సైజెస్వి అవి ఒక్కొక్కటి ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ అయితే మనకు కంప్లీట్గా చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా మనకు చూసుకోవచ్చు గడ్డికి సంబంధించిన వర్క్ అండ్ మట్టికి సంబంధించిన వర్క్ అనేది మనకి ఇది వచ్చేసి అయితే ఒక సైజు, అండ్ అది వచ్చేసి అయితే ఇంకో సైజు. అండ్ ఒక్కొక్క ముగ్గురు మొత్తం అయితే 5 మంది 6 మంది చేస్తారు అన్నవాళ్ళు. మొత్తం అయితే కంప్లీట్గా ఇది చిన్న సైజు అన్నవాళ్ళు చేసేది, మీరు ఇది అన్నవాళ్ళు ఇద్దరు చేసేది కొంచెం పెద్దగా ఉంటుంది. మొత్తం సైజెస్ అవి దానికి సంబంధించిన వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ మనకు చూసుకోవచ్చు ఇక్కడ డ్రమ్లా మట్టి అనేది మొత్తం అయితే కంప్లీట్గా కలిపేసుకున్నారు. అండ్ వాటర్ గడ్డికి సంబంధించిన వర్క్ మనకి ఏంటంటే గడ్డి అనేది నానకుండా మొత్తం కంప్లీట్గా నేనైతే వర్షం అనేది ఫుల్ పడ్డది చూస్తున్నా కదా, కంప్లీట్గా ఫుల్ వర్షం అయితే పడ్డది మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేస్తే చూసుకోవచ్చు మన షెడ్లో వర్క్ వచ్చేసి జాలీ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఎల్ షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వర్క్ అయితే వచ్చేసింది చూడండి మొత్తం కంప్లీట్గా. అండ్ దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నారు అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్నవాళ్ళు మన స్వామివారికి సంబంధించిన చేతులు అండ్ బాడీకి సంబంధించిన వర్క్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే మనకి లక్ష్మీదేవత వస్తుంది కదా, మనకి అక్కడ మన దేవతలు వస్తారు కదా, దానికి సంబంధించిన వర్క్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా గడ్డి కట్టుకున్న తర్వాత కర్రలు కడతారు. కర్రలు కట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది మనకి వస్తుంది, దానికి సంబంధించింది అనేది మనకి ఎగ్జాక్ట్లీ చేస్తారు మనకి కంప్లీట్గా. అండ్ అది మీకు చూపిస్తాను నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే అన్న రెడీ చేస్తున్నా, అక్కడ రెడీ చేసిన ఏంటో మనకి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసే వరకు మనకైతే చూసుకోవచ్చు. అండ్ నిన్నైతే మీకు చూపించాను కదా దీనికి సంబంధించిన వర్క్ అనేది చేస్తుందని చెప్పేసి మీకైతే చూపించాను కదా. అండ్ ఇక్కడ వచ్చేస్తే చూసుకోవచ్చు నిన్న నుంచి మనకి అన్న వాళ్ళు మొత్తం అయితే మొత్తం 1 2 3 4 5 కాళ్ళు అయితే మనకి రెడీ చేసారు. అది దేనికి సంబంధించిన ఏం కదా అని చెప్పేసి అంటే మనకైతే పోస్టర్లో చూసుకోవచ్చు కదా. అండ్ వినాయకునికి రైట్ సైడ్ మండపంలో అండ్ లెఫ్ట్ సైడ్ లో వినాయకుని ముందు మనకైతే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన విగ్రహాలకైతే మనకైతే రెడీ చేసి దేనికి సంబంధించిన అనేది ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకైతే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే మనకి దేవతలు అనేది ఉన్నారు కదా, వాటి అనేది కాళ్ళు అయితే మనకైతే రెడీ చేసారు. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇవి 2 అయితే ఒక సైజులో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 3 అయితే ఒక సైజులో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక అన్న నాకు చేసి ఈ సైజులో వేస్తున్నట్టు అండ్ కంప్లీట్ చేసుకోవచ్చు మనకైతే. అండ్ మనకి మొత్తం అయితే రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఎంత వర్క్ మనకైతే గడ్డి స్టార్ట్ అయిపోయిందంటే నాన్ స్టాప్ గా వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది కంప్లీట్గా. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం స్టేజ్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి స్టేజ్ దగ్గర అప్డేట్ మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన ఒక బేస్ అయితే రెడీ చేశారు కదా, అదైతే అలానే ఉంది. దేని గురించి అని నేను అడిగి చెప్తామని చెప్పాను, అన్న వాళ్ళు కొంచెం బిజీగా ఉండే చెప్పలేదు. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కనుక్కొని అయితే ఒకవేళ ఈ వీడియోలో అయినా నెక్స్ట్ ఈవినింగ్ అప్డేట్లో అయినా మీకు అయితే చెప్తాను కంపల్సరీ అయితే. అండ్
పైన అయితే వర్క్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన వర్క్ అనేది అన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళి చేస్తారు. దానికి సంబంధించిన అయితే అన్నను అయితే కటింగ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ నుంచి చూద్దాము పైన అయితే మనకి ఎగ్జాక్ట్లీ కనిపిస్తుందా ఎక్కడి వరకు అయింది వర్క్ అనేది మీకు అయితే కొంచెం అయితే చూపించాను, కొంచెం అయితే చూపిస్తాను మీకు అయితే చూడండి. అండ్ జూమ్ చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ అన్నను అయితే మనకి బొజ్జ ప్లేస్లో లోపల అయితే వర్క్ చేస్తున్నాడు కంప్లీట్గా. అండ్ పైన ఒకళ్ళు ఉన్నారు అండ్ కింద ఒకళ్ళు ఉన్నారు ఇంజనీర్ అయితే. అండ్ ఇప్పుడైతే తొండం చూద్దాం. ఇక చూపిస్తున్నా కదా ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది తొండం. తొండం అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఓకే చూసారు కదా ఫేస్. అండ్ ఫేస్ నుంచి మనకి తొండం అనేది బొజ్జ భాగం వరకు మనకి ఎంత వరకు వచ్చిందో అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ చూస్తున్నారా మన బొజ్జ అండ్ తొండం దగ్గర మనకైతే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లు అయితే మీకు దగ్గరికి అయితే ఈ వేళ్ళు అయితే చూపించాను. అండ్ మాకు ఎగ్జాక్ట్లు ఏంటంటే వీడియోలో కొంచెం మీకు కనిపించట్లేదు. అండ్ ఎగ్జాక్ట్లు అయితే మనకైతే ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే ఎగ్జాక్ట్లు అయితే కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే వర్క్ అనేది జరుగుతుంది. అండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గరికి వెళ్దామంటే అన్న వాళ్ళు అనేది పైన వర్క్ చేస్తారు, వెల్డింగ్ అనేది చేస్తున్నారు కదా. నిన్న వీడియోలో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. నిప్పులు అనేది పైన ఇప్పటికీ చూడండి పైన వెల్డింగ్ చేస్తుంటే నిప్పులు అనేది మన వర్షం ఎలా పడుతుందో ఆ టైప్లో ఫుల్ అయితే నిన్న అయితే ఘోరంగా పడ్డాయి. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ ఆ టైప్లో అనేది పడుతుంది. ఎందుకంటే మన మీద పడ్డా కానీ మనకి ఇబ్బంది, అందుకని ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు నేను. అండ్ పక్కన అయితే మన వినాయకునికి రైట్ సైడ్ మండపంలో ఉంది కదా, అక్కడ నిలబడైతే మీకైతే చూపించాలనుకున్నాను. ఎందుకంటే అప్డేట్ చేయాలి కదా, కొంచెం మిస్ అయినా మీకైతే చూపిస్తాను. అండ్ ఇలానే మన ఛానల్ అనేది చూడండి కంపల్సరీ ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో ఏం వర్క్ జరుగుతుందో మీకైతే చెప్తాను. అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అయితే వర్క్ అనేది అన్నను అయితే కంప్లీట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ అలానే వచ్చేసి అయితే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో అలా వర్క్ అనేది ప్రజెంట్ అయితే అలానే ఉంది. అండ్ బేస్ ఒకటి రెడీ చేస్తారు, పైన ఒకటి అయితే రెడీ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ అన్న వాళ్ళు ఏం వర్క్ చేస్తారో మీకు అయితే చూపిస్తాను. వచ్చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే సిటీ హోటల్కి అయితే గో అయితే రెడీ చేసుకుంటున్నారు మనకి కంప్లీట్గా. అండ్ వాళ్ళైతే అన్న అయితే అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు మన వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో మీకైతే అప్డేట్ అయితే వస్తూనే ఉంది కదా. అండ్ ఈ రోజు నుంచి అయితే మనకైతే ఇంకా అప్డేట్ వస్తూనే ఉంటుంది. అండ్ నిన్నైతే మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాను చెప్పాను కదా. అండ్ మనకు కొంచెం అయితే వర్క్ అనేది పొద్దున్న అయితే స్నేక్స్ అయితే పైన తీసుకున్నారు, అది అనేది మనం కొంచెం వీడియో తీసుకోలేదు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ పైన అయితే మనకి దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. అండ్ కంప్లీట్గా తీసుకోవచ్చు. అండ్ మనకైతే మీకైతే సెన్నించలు అయితే మొత్తం బాగుంది చూపిద్దామన్నా ఏం కనిపించట్లేదు. అండ్ ప్రజెంట్ అయితే అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ ఈరోజు అప్డేట్ అయితే మనకైతే ఇదే ఫ్రెండ్స్. అండ్ ఈవినింగ్ అప్డేట్లో అయితే కలుద్దాం. అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాం, అలానే సపోర్ట్ చేయాలి. అందరికీ ప్లీజ్ సపోర్ట్.